గ్రామం సర్పంచ్గా ఉన్నప్పుడు మీరు ఆ గ్రామం కోసం ఏం చేశారు? డెఫినెట్లీ మీరు రోడ్ వేస్తారు, లైటింగ్ ఇంప్రూవ్ చేస్తారు, మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో అన్నీ మీరు పని చేయాలనే సర్పంచ్లు అవుతుంటారు. కానీ ఈ రకంగా కూడా మీరు ఫోకస్ చేస్తే మీ గ్రామం నుంచి ప్రతి ఒక్క యువతులు కూడా ఏదైనా మంచి ఉద్యోగం సాధిస్తే, ఈ డ్రగ్స్ కానీ దీనికి అలవాటు పడకుండా మంచి ఉద్యోగం సాధిస్తే మీకే మంచి పేరు వస్తుంది, మీ గ్రామానికి మంచి పేరు వస్తుంది. అవునా కాదా? సో దాని దిశలో మీరు వర్క్ చేయాలి. చాలా చాలా సింపుల్. ఇప్పుడు సీసీటీవీ అనేది చూస్తే ఒక్క పర్సన్ అట్లీస్ట్ ఒక 3 to 4 కెమెరాస్ పెట్టుకుంటే, ఇప్పుడు 480 గ్రామ సర్పంచ్లు ఉన్నారు, అక్కడికే అయిపోయింది. ఆల్మోస్ట్ 2000 కెమెరాస్ వచ్చినాయి. అండ్ ఇది పెద్ద అమౌంట్ కూడా ఏం ఖర్చు అవ్వదు. యాక్చువల్లీ ఆల్రెడీ చాలామంది ఎవరు ఇన్స్టాల్ చేశారో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పైన వచ్చిన ఫెలిసిటేషన్కి తీసుకున్న సన్మానం చేసుకున్న వాళ్ళు కూడా నాకు పర్సనలీ చెప్పారు, వాళ్ళు నేను ఇంకా 10 కెమెరాలు పెట్టాను సార్ అని అంటున్నారు. నిజంగా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. వాళ్ళందరినీ మనం అందరూ కూడా 100% ప్రోత్సహించాలి. ఇలాంటి సన్మాన కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని కూడా నేను చాలా ఆశిస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏముందో, ఇలాంటి వాళ్ళు ఇంతమంది తీసుకుంటున్నారు, ఇలాంటి ప్లేసెస్లో తీసుకుంటున్నారు అని మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటే దయచేసి మా ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి మీరు తెలియజేయండి. మహబూబాబాద్ జిల్లా యంత్రాంగంలో ఏ ఒక్క పర్సన్ కూడా దీంట్లో అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే 100% వాళ్ళకి సస్పెన్షన్ కాదు, రిమూవల్ ఫ్రమ్ సర్వీసే చేస్తాం. వాళ్ళకి ఇంకా ఉద్యోగమే ఉండదు. ఇది నేను చెప్తున్నది కాదు, చాలామంది ఆఫీసర్స్ గంజాయిలో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరినీ రిమూవల్ కూడా చేయడం జరిగింది. ఇది కలిసి పోరాడుతూనే అవుతుంది. మీరు ఎక్కడైనా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఇబ్బంది అవుతుందంటే డైరెక్ట్లీ యూ టాక్ టు డిఎస్పీ ఆర్ మీ ఆల్సో. నా నెంబర్కే మీరు డైరెక్ట్లీ మెసేజ్ చేయరు. నేను 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా, జిల్లాలో ఎస్ఐలు సిఐలు ఎవరు కూడా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చేస్తే మీకు ఇబ్బంది పెట్టే అయితే సిబ్బంది అయితే జిల్లా పోలీసులు అయితే లేదు. దయచేసి అందరూ కూడా ముందుకు రావాలి, దీన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని నేను కోరుతున్నాను. సో నేను ఈ వేదిక ద్వారా అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, దయచేసి మీరు అందరూ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క గ్రామ సర్పంచులు ఒక గ్రామ సభ అనేది ఫస్ట్ ఏర్పాటు చేసి మీరు మీ గ్రామం 3 విషయాల్లో కవర్ చేసుకునే విధంగా రిజల్యూషన్ పాస్ చేయాలి. చేస్తారా? 1, మా గ్రామం గంజాయి రహిత గ్రామంగా మారాలి. చేస్తారా? సెకండ్ థింగ్, మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి. వెరీ ఫస్ట్ థింగ్ హెల్మెట్ ధరించాలి. ఇదొక్కటి ఫస్ట్ థింగ్ చేయాలి. 3వది, మా గ్రామం మొత్తం సీసీటీవీ కవరేజ్ లోపలికి రావాలి. ఇదేదైనా కష్టమా చేయడానికి? మాట్లాడాలి ప్లీజ్. చేస్తారు అందరూ? చేతి లేపండి ప్లీజ్. ఓకే, చాలా సంతోషంగా ఉంది అందరినీ చూస్తే. దయచేసి ఈ 3 రెజల్యూషన్స్ పాస్ చేయండి. గ్రామ సభలను పెట్టి 3 రెజల్యూషన్ పాస్ చేయండి. కార్యక్రమంలో పాల్గొన్న దానికి అలాగే మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు చాలా 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 కోఆపరేట్ చేస్తున్నారు పోలీస్ యంత్రాంగానికి సీసీటీవీ కెమెరా పెట్టడంలో. ఇంకా మీరందరూ ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఇంకా మీ గ్రామం కోసం మీరు చాలా కష్టపడి మీ గ్రామంలో మీరు సర్పంచ్గా ఇంకా చాలా రోజులు మీరు హిస్టరీలో ఉండిపోవాలి. ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు అతను కౌన్సిలర్గా చైర్మన్గా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమం చేశారు, ఎప్పుడు చేస్తారో మళ్ళీ అనేది మీకోసం వాళ్ళు ఎదురు చూడాలి. అలాంటి హిస్టరీ మీరు క్రియేట్ చేయాలి. చేస్తారా? మేము కాకి వేసుకున్న పోలీస్, మీరు కాకి లేకుండా పోలీస్, అంతే తేడా, వేరే ఏం లేదు. మనం అందరూ ఈక్వల్. సమాజ అభివృద్ధి కోసం మనం అందరూ పనిచేయాలని నేను కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను.